హాయ్ అందరికీ, వెల్కమ్ టు పింక్ ర్యాబిట్ యూట్యూబ్ ఛానల్. హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇది ఈవినింగ్ బ్లాగ్ అండి. సిటీ స్క్వేర్ మాల్కి అయితే పోయినాము. బాబుని కొంచెం తీసుకొని పోదాము. వాడికైతే అస్సలు హెల్త్ అయితే బాగాలేదు. కొంచెం ఎంగేజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి పోయినాము. తర్వాత హలీం సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీకు స్టార్ట్ అయిందా మీ ఏరియాలో? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది సిటీ స్క్వేర్ మాల్ అండి. ఇక్కడ బయట ఆడుకోవడానికి ఒక 3 ఐటమ్స్ అయితే పెట్టినారు. దాంట్లో బాబుని ట్రైన్ సెక్షన్లో కూర్చోబెడతామని చెప్పేసి చూపిస్తున్నాను. తర్వాత అది కూడా ఉంది. కాకపోతే అది ఎక్కడనమాట, రౌండ్గా తిప్పేది జాయింట్ వీల్ ఎక్కడు. ఇంకోటి ఏంటంటే ఈ సిటీ స్క్వేర్ మాల్లో థియేటర్స్ ఉన్నాయి. తర్వాత ఈటింగ్ హబ్ ఉంది, పిజ్జా హట్ ఉంది, ప్యాంట్లూన్స్, సో ఇంకా బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి. బట్ సాటర్డే ఏమో ఎక్కువ ఎవరు రాలేదు. చూద్దాం. మేము పోయినాము, అర్లీగానే పోయినాం, కానీ ఏమో ఎవరు రాలేదు ఎక్కువ. బాబు అయితే కొంచెం అయితే డల్ ఉన్నాడు. వైరల్ ఫీవర్ బాగా బాబుకి. అందుకని చెప్పేసి కొంచెం వాడిని ఎంగేజ్ చేద్దామని తీసుకొని పోయినాము. దాంతోపాటు దగ్గుంది, జలుబు ఉంది, బాగా సఫర్ అయ్యాడు. మమ్మల్ని కూడా బాగా సఫర్ చేసినాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాకు బాగాలేదు, వాడిది మాకు వచ్చింది జలుబు దగ్గు. ఇప్పుడు మేము సఫర్ అవుతున్నాము. ఇదేంటిదో నైట్ టైం మాత్రమే వస్తుందండి. డే టైం బాగుంటాము, నైట్ అలా అవ్వగానే ఫీవర్ అనిపించడము, దగ్గు ఎక్కువైపోవడము, జలుబు ఎక్కువైపోవడము, ఉన్నట్టుండి టాబ్లెట్స్ వేసుకున్నా కూడా టూ మచ్ అయిపోతుంది. మేబీ కరోనా వచ్చి పోవడం వల్ల అలా జరుగుతుందేమో నాకు తెలిసి. లాస్ట్ మంత్ అయితే నేను 2 times సిక్ అయ్యానండి. 2 times పిచ్చ జలుబు వచ్చేసింది. డాక్టర్ దగ్గర వరకు పోయే వరకు అయింది. మళ్ళీ ఇప్పుడు వీడికి వచ్చింది కదా, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఏం చేద్దాం ఈ పిల్లలతో? ఏం చేయలేము. మా పెద్ద బాబుకు కూడా దగ్గు ఒక 2 weeks దాకా దగ్గు బాగా ఉండింది. ఇప్పుడు టచ్ వుడ్ ఇప్పుడు తగ్గింది దేవుడి దయ వల్ల. సో వీడినైతే ఫస్ట్ కూర్చోడానికైతే భయపడినాడు. నేనేమనుకున్నానంటే అడల్ట్స్ని ఎక్కించుకోరేమో అని చెప్పి అనుకున్నాను. నాకు తెలీదు. మనం గాడిదలు లెక్కుంటే ఎక్కించుకోరనే డౌట్ ఉండేది నాకు. కానీ ఎక్కించుకున్నారు. వాళ్ళందరూ చూసి ఎక్కిపించినాము. బాగా భయపడ్డాడు. ఇదండి. ఇంకా నేనైతే మెయిన్ వ్లాగ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో రిలయన్స్ ఉండేదన్నమాట. చాలా పెద్ద రిలయన్స్ అనమాట. ఆ రిలయన్స్ స్టోర్ తీసేసి జూడియో పెట్టేసినారు. ఈ మధ్యకాలం రాలేదు, నేను అంత అస్సలు రాలేదు. 4 bags బ్యాక్ వచ్చిన్నాను. ఇదే చూడండి, రేట్ ట్యాక్స్ కూడా పెడుతున్నాను. మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే లేదు. కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. షూ అయితే కూడా బాగున్నాయి. ఇదైతే వెయిట్లెస్ అనమాట షూ, బ్రాండ్ కదా జూడియో ఎంతైనా. స్లిప్పర్స్ ట్రై చేశాను. పిల్లలు పుట్టాక హై హీల్స్ వేసుకోవడమే మానేశాను. అంటే ఇంకా బ్యాక్ పెయిన్ వచ్చేసింది, వెయిట్ అయిపోయినాము. ఇంకా దానివల్ల హై హీల్స్ వాడడంలే, ఓన్లీ షూవే ప్రిఫర్ చేస్తున్నాను. షూ బాగా అలవాటు అయిపోయింది. హై హీల్స్ అయితే ఉన్నాయి కానీ ఒక 3 pairs నా దగ్గర, కానీ నేను వాడడం లేదు. ఎందుకో ఇంట్రెస్టే రావడం లేదు వాటి మీదకి. ఈవెన్ దో శారీ వేసుకున్నా కూడా హై హీల్స్ వేసుకోవాలని మనసు రాకుండా ఉంది. ఇక్కడైతే ఇది లిప్ బామ్ అండి, నేను తీసుకున్నాను, చూపిస్తాను మళ్ళీ ఎప్పుడైనా. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇక్కడ బయటికి రావడానికి రీజన్ రోల్ కోసం వచ్చాను. చిన్న వాటికి దంచుకోవడానికి అని చెప్పి. ఇది రోలు, దాని కథ ఎలా ఉందన్నమాట. బాగా ట్రై చేశానండి, అస్సలు దొరకట్లేదు. ఇదేందో వంకర టింకర పోయిన రోల్ అయితే దొరికింది నాకైతే. ఇంకా ఏదో ఒకటిలే అని చెప్పి తీసుకున్నాను. ఫస్ట్ ఒకటి చూసినా కానీ అది బాగాలేదు. దానికి డబ్బులు అయితే పే చేసినా కానీ అది బాగాలేదు. ఇది ఇంకొంచెం మళ్ళీ ఇంకొక 100 rupees ఎక్కువ వేసి మళ్ళీ తీసుకున్నాను. ఏం చేద్దాం. ఆమె ఏమనిందంటే నైట్ బియ్యం నీళ్లు పెట్టి నానబెట్టండి రోల్లో, మార్నింగ్ అంతా పెచ్చులు అనేది నానిపోయి దాంతోపాటు వస్తుందని చెప్పి. చూడండి, బిఫోర్ రోల్ చూపించిన కదా, ఆఫ్టర్ రోల్ ఎలా ఉంటుందో చూడండి, లోపల బయట వేరియేషన్. మీరు కూడా రోల్ కొత్తది తెచ్చుకుంటే ఇదైతే ట్రై చేయండి. ఇదొక టిప్ లాగా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.